అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చి జ్యోతిష్యంలో బుధ భగవానుడు. బుధ భగవానుడు యొక్క తత్వాలు ఏంటో చూద్దాం మనం. ఇందులో మొదటగా వచ్చేసి లాస్ట్ వీడియోస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు 3 గ్రహాల గురించి డిస్కస్ చేస్తాం. ఒక్క వాటితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు మనకి నాయకత్వాన్ని ఇస్తాడు, చంద్రుడు మనకి భావోద్వేగాలను ఇస్తాడు, కుజుడు మనకి శక్తిని, ఎనర్జీని ఇస్తాడు అన్నమాట. సో బుధుడు వీటన్నిటిని తెలివిగా ఉపయోగించే గ్రహం ఏదంటే బుధ భగవానుడు, ఈ మూడింటిని. సో నెక్స్ట్ ఒక సిచ్యువేషన్కి వెళ్తే ఇంకా క్లారిటీగా వస్తుంది బుధుని గురించి. ఒక చిన్న పిల్లవాడు బిడ్డ ఏడుస్తున్నాడు అనుకోండి, తల్లి వినగానే ఏ పనిలో ఉన్నా వదిలేసి వెంటనే పరిగెత్తుకుంటూ తన బిడ్డ దగ్గరికి వస్తుంది ఏడుపు విని. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఏమీ లాజిక్ అనేది ఏమీ ఉండదు, ఓన్లీ ఎమోషన్ కనిపిస్తుంది అనమాట. అంటే చంద్రుడు కనిపిస్తాడు. ఇంకొక సిచ్యువేషన్లో డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చి డాక్టర్ ఏం చేస్తారు, ఫస్ట్ పేషెంట్ యొక్క ప్రొఫైల్ చూసి మొత్తం సిమ్టమ్స్ అన్నిటిని చూసి జబ్బుని ఐడెంటిఫై చేస్తారు. సో ఈ ప్రాసెస్లో మనకేమర్థమవుతుంది, ఇక్కడ ఎమోషన్ అనేది లేదు, కంప్లీట్గా ఓన్లీ ఎనాలిసిస్ ఉంది. ఇది బుధ గ్రహం ఇస్తాడనమాట. సో బుధునికి చంద్రునికి క్లారిటీగా అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్స్లో. నెక్స్ట్ ఇంకా వచ్చేసి చంద్రుడు లేకపోతే మనిషి ఫీల్ అవ్వలేడు అనమాట, అంటే అనుభూతి చెందలేడు. అదే బుధ గ్రహం లేకపోతే మనిషి తన యొక్క మనస్సుని మరియు తన యొక్క ఆలోచనలను ఎదుటివారికి వ్యక్తపరచలేడు లేదా ఎక్స్ప్లెయిన్ చేయలేడు. సో బుధుని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంటుంది, చంద్రుని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉందో క్లారిటీగా అర్థమైపోయింది. నెక్స్ట్ బుధుని యొక్క తత్వాలకు వెళ్ళిపోదాం మనం డైరెక్ట్గా. బుధుడుని బుద్ధికారకుడుగా పరిగణిస్తారు. బుద్ధికారకుడు అంటే ఒక వ్యక్తి ఎంత త్వరగా అర్థం చేసుకుంటాడు, ఎంత త్వరగా నేర్చుకుంటాడు, ఎంత స్మార్ట్గా రెస్పాండ్ అవుతాడు, ఈ 3 లక్షణాలని బుధుడే ఇస్తాడనమాట. బుద్ధి అంటే ఈ 3 లక్షణాలతో కలిసి ఉంటుంది. సో ఈ ఒక సిచ్యువేషన్లో ఒక ఇద్దరు వ్యక్తులకి మనం ఏదన్నా చెప్తే ఆ ఇద్దరు వ్యక్తిలో ఒక వ్యక్తి చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుని రెస్పాండ్ అవుతాడు, ఇంకో వ్యక్తి కొంచెం స్లోగా అవుతాడు. ఈ వేరియేషన్ అనేది ఎలా వచ్చిందంటే వారి జాతకంలో బుధుడు ఉన్న స్థానాలను బట్టి, బుధ గ్రహం యొక్క బలాన్ని బట్టి వారు అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు అన్నమాట. బలంగా ఉంటే ఫాస్ట్గా, బలహీనంగా ఉంటే లేట్గా రెస్పాండ్ అవుతారు. సో బుద్ధి కారకత్వం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషన్ కూడా బుధుడే ఇస్తాడు. కమ్యూనికేషన్ అంటే ఎలా అంటే ఒక యాంకరు, ఒక టీచరు, ఒక జర్నలిస్టు, వీరందరిలో క్వాలిటీలోనూ కమ్యూనికేటర్గా పనిచేస్తాడు. అంటే కమ్యూనికేషన్ అంటే ఏంది, మన ఆలోచనలో ఉన్న వాటిని మాటల రూపంలో తెలియచేయటాన్ని కమ్యూనికేషన్ అంటాము. ఐదర్ మాటల రూపంలో కానీ లేదా బాడీ లాంగ్వేజ్ రూపంలో తెలియజేయడాన్ని కమ్యూనికేషన్ అంటాం. సో ఈ క్వాలిటీస్ అన్నీ బుధుని వల్లనే వస్తాయి మనకి. వీళ్ళందరికీ యాంకరు, టీచరు, జర్నలిస్ట్ వీళ్ళందరికీ బుధుడు చాలా బలంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ అన్నమాట. నెంబర్స్, మ్యాథమెటిక్స్ టీచర్స్ వీళ్ళు ఉంటారు కదా, మ్యాథమెటిక్స్ టీచింగ్ చేసే లెక్చర్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ బుధుడు బలంగా ఉంటారనమాట. బుధుడు బలంగా ఉంటేనే వారు మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్ చేయగలుగుతారు. నెంబర్స్కి సంబంధించిన ఏ ప్రొఫెషన్లోనైనా బుధుడు కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా చెప్పాలంటే ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు కూడా క్యాల్కులేషన్ మీదే డిపెండ్ అవుతుంది. సో వారిలో కూడా బుధుడు చాలా బలంగా ఉంటాడు. ఇంకా అడాప్టబిలిటీ అంటారు. అడాప్టబిలిటీ అంటే ఇంకొక క్వాలిటీ, ఎటువంటి సిచ్యువేషన్స్కైనా అడ్జస్ట్ అయిపోవడం. అడాప్టబిలిటీ అంటే అడ్జస్ట్ అవ్వడం. ఒక సిచ్యువేషన్ నుంచి సడన్గా ఇంకో సిచ్యువేషన్కి మారాలి అంటే బుధుడు అక్కడ పాత్ర ప్లే చేయాలన్నమాట. వేరే ఏ గ్రహము అంత త్వరగా తీసుకెళ్ళదు, చేంజ్ చేయలేదు. మనిషి ఒక మైండ్ సెట్ని బుధుడు తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు అంటే బుధుడు ఎమోషన్స్ని అన్నింటినీ పక్కకు పెట్టి లాజిక్స్తో ఆలోచించడం వల్ల, సో ఇది ఈ టైంలో రైట్ కాదు, ఇది కరెక్టు, నేను ఇలా ఉండడం కరెక్ట్ అని ఫాస్ట్ రెస్పాన్స్ అనమాట. సో బుధుడు వల్లనే వస్తుంది అది కూడా. ఇంకొక అదర్ క్వాలిటీస్ ఏంటంటే నెగోషియేషన్ స్కిల్స్ అన్నమాట. నెగోషియేషన్ స్కిల్స్ అంటే ఒక డీల్ జరుగుతుంది బయ్యర్కి సెల్లర్కి మధ్యలో. సో థర్డ్ పర్సన్ వచ్చారు, ఇద్దరికి మధ్యలో డీల్ సెట్ చేయాలి. సో ఆ నెగోషియేషన్స్ ఇద్దరిని ఒప్పించాలి. విన్ టు విన్ సిచ్యువేషన్ అనమాట. ఇద్దరూ న్యాయం పొందాలి అన్నప్పుడు ఆ నెగోషియేషన్ స్కిల్స్ కేపబిలిటీ కూడా బుధుడే ఇస్తాడు. ఇంకా వచ్చి ఒక డెంటిస్ట్ అనమాట. డెంటిస్ట్లో కూడా బుధుడే కనిపిస్తాడు. ఎందుకంటే ఒక డెంటిస్ట్ ఎలా అంటే మన మానవ శరీరంలో పండ్లకు కూడా అధిపతి బుధుడే అనమాట. పండ్లు అంటే టీత్ అనమాట, టీత్కి అధిపతి బుధుడే. సో ఈ కారకత్వాన్ని కూడా ఇస్తాడు. ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మన
మెయిన్గా ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఒక వాయిస్ని కాపీ చేసుకొని సేమ్ వాయిస్ని ఇమిటేట్ చేయాలి. ఎన్ని రకాల వాయిస్ని వింటే అన్ని రకాల వాయిస్ని ఇమిటేట్ చేసే కేపబిలిటీ అనమాట, వాయిస్ని విని. సో ఈ తత్వాన్ని కూడా బుధుడే ఇస్తాడు. ఇంకా లాంగ్వేజ్ కేపబిలిటీ అనమాట. లాంగ్వేజెస్ కేపబిలిటీ అంటే ఒక వ్యక్తి 6 లేదా 7, ఒక 12, 15, 16 లాంగ్వేజెస్ మాట్లాడతారు. కొంతమంది మనం వినే ఉంటాం, ఈయనకి చాలా లాంగ్వేజెస్ వచ్చని. ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్పు, ఆ లాంగ్వేజెస్లో పట్టు వీళ్ళకి అందరికీ ఎలా ఇస్తారు అంటే బుధ భగవానుడే ఇస్తాడు. ఇంకా వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్ చేయాలి అన్న బుధుడు బలంగా ఉండాలి జాతకంలో. బుధుడు అంటేనే బిజినెస్ అనమాట. సో బిజినెస్ అంటే ఏంటంటే ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ ఎక్కడైతే ఉంటుందో బుధుడు అక్కడ ఉంటాడు. ప్రకృతిలో సమాచార మార్పిడి జరిగే ప్రతి ప్లేస్లోనూ సమాచార మార్పిడి ఒక్కటే కాదు, వస్తు మార్పిడి జరిగినా అక్కడ బుధుడు ఖచ్చితంగా ఉంటాడనమాట. ఎందుకంటే వస్తు మార్పిడి అంటే ఏంటంటే బయ్యర్ సేలర్ అనమాట. ఒక 10 రూపీస్కి ఒక వస్తువు కొని 15 రూపీస్కి అమ్మారనుకో 5 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో అది బిజినెస్గా కన్సిడర్ అవుతుంది. సో బిజినెస్ ఎక్కడ ఉంటే అక్కడ బుధుడు ఉంటాడు ఖచ్చితంగా. ఇంకా వచ్చేసి డాటా అనలిస్ట్ అనమాట. ఒక డాటాని బ్రేక్ చేసి అనలైజ్ చేయడము, ఆ డాటా ఒక పాజిటివ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పడము, ఈ అన్ని క్వాలిటీస్ అన్ని బుధుడు తీసుకొస్తాడు. ఇంకా లాజికల్ థింకింగ్ అనమాట. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ఆలోచించి ఎంత పెద్ద సమస్యనైనా చాలా సింపుల్ చిన్న చిన్న పరిష్కారాలతో బయటపడేసే తత్వం అనేది బుధుడు ఇస్తాడనమాట. ఇవన్నీ బుధుడు క్వాలిటీసు. ఇంకా వచ్చేసి మన ప్రొఫెషన్స్ చూద్దాం, బుధుడు ఇచ్చే ప్రొఫెషన్స్ ఏంటో. మనం టీచర్ అని చెప్పుకున్నాము, ఒక యాంకరు, ఒక కమ్యూనికేషన్ ఉపన్యాసం చెప్పేవాళ్ళు, ఇంకా వచ్చేసి ఒక మ్యాథమెటిక్స్ లెక్చరరు, ఇంకా అదర్ క్వాలిటీస్ వచ్చి ఒక బిజినెస్ మ్యాను. బిజినెస్ చేయాలన్నా ఈయనే ఉండాలి. ఒక ట్రేడర్ కూడా బుధుని వల్లనే పాసిబుల్ అవుతుంది. ఒక ట్రేడర్ ఏం చేస్తాడంటే ఒక ప్యాటర్న్ని క్యాలిక్యులేషన్స్ చాలా పర్ఫెక్ట్ ఉంటాడు. సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా బుధుడు బలంగా ఉంటారు వారికి. వారు మాత్రమే కాదు, ఈ ట్రేడర్స్ కాకుండా యాంకర్స్ అని చెప్పాను, యాంకర్స్ కూడా కాకుండా తపాలా శాఖ, పోస్ట్ మ్యాన్ అనమాట. పోస్ట్ మ్యాన్ శాఖకు సంబంధించిన అన్ని ఉద్యోగాలన్నీ బుధుని ఆధీనంలోకే వస్తాయి. వారి యొక్క ఎవరైతే జాబ్స్ వస్తాయో వాళ్ళకి బుధుడు బలంగా ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సమాచారం అనేది మార్పిడి జరుగుతుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి. సో అక్కడ కంపల్సరీ బుధుడు ఉంటాడనమాట. ఈ స్టాక్ మార్కెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఐటీ రంగాల్లో టెక్నాలజీ అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ అంటేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచారం అక్కడ కూడా కేంద్రీకృతం అవుతుంది కాబట్టి అందులో కూడా బుధునికి ఇంకో వేరే గ్రహంతో కాంబినేషన్స్ ఉన్న వృత్తులు ఉంటాయన్నమాట. ఇంకా బుధుడు చంద్రుడితో కలిస్తే సైకాలజిస్టు, వీటన్నిటికీ ఆధిపత్యాన్ని వహిస్తారు. అంతేకాకుండా ఒక అకౌంటెంట్లో కూడా అకౌంటెంట్ అవ్వాలంటే, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలంటే బుధుడు చాలా బలంగా ఉండాలి వారి జాతకంలో, ఉంటేనే వాళ్ళు అవుతారు. ఇంకా అదర్ ప్రొఫెషన్స్ వచ్చేసి అకౌంటెంట్ అయిపోయాక నెక్స్ట్ ఈ మార్కెటింగ్ పర్సన్ అనమాట. మార్కెటింగ్ పర్సన్స్ కూడా బుధుడు అనుకూలంగా ఉండాలి. వాళ్ళ యొక్క వాక్కు, పర్సుయేషన్, ఈ క్వాలిటీస్ అన్నీ వారికి ఉండాలి, ఉంటేనే మార్కెటింగ్ పర్సన్ అవ్వగలుగుతాడు. ఇక ఈ బుధుడు క్వాలిటీస్ ప్రొఫెషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రకృతిలో బుధుని యొక్క తత్వాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయో చూద్దాం. మనం ప్రకృతిలో ఎక్కడ అంటే గ్రీనరీ ఎక్కడ ఉంటుందో, ఆకుపచ్చగా ఎక్కడ ఉంటుందో అక్కడ కంపల్సరీ బుధుడు ఉంటాడు. అంతేకాకుండా తేనెటీగలు కదలకుండా, ఎప్పుడు ఒక చోట కదలకుండా ఇలా ఉండవు, ఎప్పుడు కదులుతూనే ఉంటాయి సెకండ్కి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి. సో ఆ తత్వాన్ని తేనెటీగలకు కూడా బుధుడి ఆధిపత్యాన్ని వహిస్తాడు. చిలుకకి బ్యాట్స్ అనమాట, గబ్బిలాలకి, వీటన్నిటికీ బుధుడి ఆధిపత్యాన్ని వహిస్తాడు అనమాట. ప్రకృతిలో అయిపోయి మానవ శరీరంలో బుధుడు ఏ భాగాలకి ఆధిపత్యాన్ని వహిస్తాడో చూద్దాం. మానవ శరీరంలో వచ్చేసి బుధుడు వచ్చేసి ఈ వేళ్ళు ఉంటాయిగా, ఫింగర్స్ అనమాట. ఫింగర్స్కి హ్యాండ్స్కి సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నీ బుధుడి ఆధిపత్యాన్ని వహిస్తాడనమాట. ఈ రైటర్స్ ఉంటారుగా, రైటర్స్ కూడా బుధుని అనుగ్రహం ఉంటేనే రైటర్స్ అవుతారు. ఇవి కాకుండా నర్వస్ సిస్టమ్ అనమాట. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక సమాచారాన్ని బాడీ ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్ తీసుకొచ్చి, బ్రెయిన్ నుంచి ఆర్డర్స్ని బాడీ యొక్క ఆర్గాన్స్ అన్నిటికీ తీసుకెళ్తుంది. సో అంటే సమాచారమే కదా ఇక్కడి నుంచి అక్కడికి పాస్ అయ్యేది బాడీలో. సో ఇక్కడ కూడా నర్వస్ సిస్టమ్ మొత్తం బుధుని కంట్రోల్లో ఉంటుంది, బ్రెయిన్ కూడా. ఇంకా వచ్చి స్కిన్ అనమాట, ఎస్పెషల్లీ స్కిన్, చర్మం కూడా
బుధుని ఆధిపత్యం కిందకే వస్తుంది. వీటన్నిటికీ బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు మానవ శరీరంలో. ఇవి కాకుండా ఇంకా వచ్చేసి బుధుని యొక్క ఏ క్వాలిటీసు ఏ ప్రొఫెషన్ ఇస్తాయో చూద్దాం ఒక్కొక్క వర్డ్తో. మనం మార్కెటింగ్ చేయాలంటే ఆ పర్సన్కి పర్సుయేషన్ బాగా ఉండాలి. రైటర్ కావాలి అంటే ఏముండాలి, లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి, బాగా పట్టు ఉంటేనే అతను రైటర్గా రాయగలుగుతాడు అనమాట. సో ఇంకా వచ్చేసి యాంకర్కి కమ్యూనికేషను, ఒక టీచర్కి ఏముండాలి, టీచర్కి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలన్నమాట. సో అప్పుడే టీచర్ అవ్వగలుగుతాడు. ఇంకా అకౌంటెంట్కి డాటా ఎనలిస్టు పట్టు ఉండాలి అకౌంట్స్ మీద. ఇంకా వచ్చేసి ఇంకా మార్కెటింగ్ పర్సన్ అయిపోయింది, ఇవి అయిపోయినాయి. ఒక ఆస్ట్రాలజర్ కావాలంటే ఏముండాలి, ఇంటర్ప్రిటేషన్ ఉండాలి, క్వాలిటీ. ఈ క్వాలిటీస్ అన్నీ బుధుడే ఇస్తాడనమాట. ఈ 12 భావాలలో జాతక చక్రంలో ఎక్కడెక్కడ ఉంటే బుధుడు ఎలాంటి ప్రొఫెషన్స్ ఇస్తాడు. మనం దీన్ని ఒక్క బుధుడును అనే కాదు, ఆ ఆధిపత్య భావాల ఆధిపత్య గ్రహాలు నక్షత్రాలతో సంబంధం వచ్చిన ఆ ప్రొఫెషన్స్కి సంబంధం వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1వ భావంలో బుధుడు ఉన్నాడు అనుకోని, వారికి కనెక్టింగ్ పీపుల్ అనమాట. బుధుని యొక్క క్వాలిటీ ఏంటి, బేసిక్ క్వాలిటీ కనెక్టింగ్ పీపుల్. నెంబర్ ఆఫ్ పీపుల్ సర్కిల్, విపరీతమైన సర్కిల్ ఉంటుంది. 2వ స్థానంలో ఉంటే ఒక టీచర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. 7వ స్థానంలో ఉంటే టీచర్, 2వ స్థానంలో అంటే యాంకరు, టీచరు, వీళ్ళందరూ జర్నలిస్ట్, వీళ్ళందరూ వచ్చేస్తారు. 7వ స్థానంలో ఉంటే నెగోషియేషన్ స్కిల్స్ అనమాట, విపరీతమైన నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయి. 10వ స్థానంలో ఉంటే పబ్లిక్తో కమ్యూనికేషన్తో సంబంధించిన వృత్తులలో వాళ్ళు ఉంటారు. ఇంకా వచ్చి మిథునంలో ఉన్న బుధుడు ఏమిస్తాడంటే, రాశిలో ఎన్నో భావమైనా పర్లేదు, మిథునంలో ఒక జాతకంలో బుధుడు ఉంటే వారికి ఎనాలిసిస్ స్కిల్స్, ఎనలిటికల్ స్కిల్స్ విపరీతంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మిథున బుధుడు ఏమిస్తాడంటే హాస్యప్రియుడు అనమాట. హాస్యాన్ని పండించేది కూడా బుధుడే. ఒకరు హాస్యము బాగా కమిడియన్ అయ్యారు, ఫేమస్ కమిడియన్ అయ్యారు అంటే వారికి బుధుడు చాలా బలంగా ఉన్నట్టు అనమాట. అదే కన్యలో ఉన్న బుధుడు ఏమిస్తాడంటే బిజినెస్ మ్యాన్ క్వాలిటీస్ అనమాట, గివింగ్ అండ్ టేకింగ్ పాలసీ అనమాట. సో బిజినెస్ ఏదైనా వస్తు మార్పిడి కానీ ఏదైనా ప్రాఫిట్ లేనిది ఏం చేయడం అంటే, సంథింగ్ ఏదైనా ప్రాఫిట్ ఉంటేనే ఏదైనా పని చేస్తాడు. సో బిజినెస్ క్వాలిటీస్ ఇస్తాడు కన్య బుధుడు. సో ఈ భావాల పరంగా అయిపోయింది. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు. సో అతనికి ఏముండాలి మెర్క్యూరీ అంటే, మెర్క్యూరీతో పాటు రాహు చంద్రుడు ఉన్నప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వగలుగుతాడు. మెర్క్యూరీతో పాటు చేస్తుంది. మెర్క్యూరీతో పాటు మూన్ ఉన్నారనుకోండి, సైకాలజిస్ట్ అవుతారు. ఇంకా అదర్ ప్రొఫెషన్స్ ఏమున్నాయి మనకి మెర్క్యూరీతో పాటు, మార్కెటింగ్ పర్సన్ అంటే మళ్ళీ వచ్చేసి ఈ సెకండ్ హౌస్కి సంబంధం వస్తుంది, ఈ క్వాలిటీసే వస్తుంది. ఇంకా అదర్ క్వాలిటీస్ వచ్చేసి బుధుడు వచ్చేసి ఈ సంఖ్యలో వచ్చి 5వ నెంబర్కి ప్రియారిటీ ఇస్తాడు అనమాట. 5వ నెంబరు బుధుని ఆధీనంలో ఉంటుంది. బుధుడు లింగాలలో పుల్లింగం, స్త్రీలింగం, నపుంసలింగం కిందికి వస్తాడు బుధుడు. ఇంకా జాతిలో వచ్చేసి ఈ వైశ్య జాతి అనమాట. మొత్తం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, క్షుద్ర ఈ జాతుల్లో 4 కేటగిరీస్గా డివైడ్ అయిన దాంట్లో వైశ్య జాతి అంటే ప్యూర్లీ బిజినెస్ మ్యాన్ అనమాట. ఈ కేటగిరీ కిందకి బుధుడు వస్తాడు. ఇంతేకాకుండా ఇతను ఇష్టపడే కలర్ ఏంటంటే, ఇతనికి సంబంధించిన కలర్ ఆకుపచ్చ కలరు. వయసులో వచ్చేసి ఈయన 20 years ఉన్న వ్యక్తిని బుధుడు చూపిస్తాడు. ఇంకా గుణాలలో రాజస గుణం అనమాట. గుణాలు సాత్విక, రాజస, తామస గుణాల్లో రాజస గుణానికి ఈయన ప్రియారిటీ ఇస్తాడనమాట బుధుడు. ఇంకా ఇవి కాకుండా రిలేషన్స్లో ఎవరెవరికి ప్రియారిటీ ఇస్తాడంటే, మేనల్లుడు, మేనమామ, మేనకోడలు, మేనరికంకి సంబంధించిన అన్నిటికీ బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇవి కాకుండా ఇంకా ఇది యొక్క మహాదశ వచ్చేసి 17 సంవత్సరాలు ఉంటుంది బుధుని యొక్క మహాదశ. బుధునికి సమిధ అంటే బుధుని యొక్క మూలిక, ఏ మూలికకి ఉత్తరేణి మూలికకి ఈయన ఆధిపత్యాన్ని వహిస్తాడు. అంటే బుధుడు హోమం చేసినప్పుడు సమిధగా వాడతారు కదా, దాన్ని ఉత్తరేణి మూలికను వాడతారనమాట ప్రత్యేకంగా బుధుడి యొక్క పరిహారాలకి. బుధుని యొక్క తండ్రి చంద్రుడు, తల్లి వచ్చేసి తార. బుధ భగవాని భార్య పేరు ఇలా అన్నమాట, ఇలా. ఇంకా ఇతని బుధ భగవానికి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే వడపప్పు, పులిహోర. ఈయన బుధుడు పూర్ణ శుభత్వం ఎంతవరకు ఉంటుంది అంటే, బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంలాగా మారిపోతాడనమాట. అంటే ఇతనికి పూర్ణ శుభత్వం లేదు, పూర్ణ పాపత్వం లేదనమాట. 50% అర్ధ శుభుడు అర్ధ పాపి బుధునిగా పరిగణిస్తారు. ఈయనకి ఇష్టదేవత, ఆధిపత్య దేవత ఎవరు అంటే విష్ణువు అనమాట.
ధాన్యాలలో వచ్చేసి బుధుడు పెసర్లు అనమాట. పెసరపప్పుకి పెసర గింజలకి ఈయన ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇంకా పండ్లలో వచ్చేసి ఈయన సీమ సింతకాయ. మనం విలేజ్లలో సీమ సింతకాయ అంటే ఇక ఉంటుంది, ఇంతలా ఫ్రూట్ ఉంటుంది, చింతపండులానే ఉంటుంది కానీ చింతపండు కాదు, సీమ సింతకాయ మంచి ఫ్రూటే, లోపల బ్లాక్ గింజ ఉంటుందన్నమాట. సీమ సింతకాయకి ఈయన ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇంకా పండుగలలో ఈయనకి ఇష్టమైన పండుగ ఏదంటే విజయదశమి అనమాట. మెర్క్యూరీ ఏ అనారోగ్యాలకి కారకుడవుతాడు అంటే మెర్క్యూరీ మంచి వాటినే ఇవ్వడం అని కాదు. మెర్క్యూరీ ఎఫెక్టెడ్ అయితే, మెర్క్యూరీ జాతకంలో బాగలేకపోయినా బలహీనంగా ఉన్న కొన్ని వ్యాధులను కలిగిస్తాడు. ఎలాంటి వ్యాధులను కలిగిస్తాడు అంటే నరాల బలహీనత, స్కిన్ డిసీజెస్ అనమాట, చర్మ వ్యాధులు, లెప్రసీ, వీటన్నిటికీ బుధుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇంకా వచ్చేసి సడన్గా మూర్ఛపోవటము, వీటికి కూడా బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇంకా వేరే జబ్బులు వచ్చేసి పోలియోకి కూడా బుధుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు. నరాల బలహీనత అయిపోయింది. దాంతోపాటు ఇంకా వచ్చేసి మూగతనం అన్నమాట, అంటే మాటలు రాకపోవటము, నత్తి, హ్యామర్ అన్నమాట, నత్తి, వీటన్నిటికీ బుధుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇవి కాకుండా ఇంకా బుధుడు వెళ్ళి గురు భగవానునితో కలిస్తే మెదడు వ్యాపి వ్యాధిని కలిగిస్తాడు, అంటే మెదడు లార్జ్గా అవుతుంది. బుధుడు వెళ్ళి కుజునితో కలిస్తే నరాలు చిట్లిపోవడం అన్నమాట, బ్లడ్ వెజిల్స్, నరాల బలహీనత కూడా ఈయన ఆధిపత్యాన్ని, రక్తనాళాలకు కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు. బ్రెయిన్ క్యాన్సర్ని కూడా కలిగిస్తాడు బుధుడు. ఇంకా వచ్చేసి బుధుడు ఇంకా ప్రొఫెషన్స్లో వచ్చేసి ఇంకొక పాయింట్ ఉందండి. ఎవరైతే పెయింటింగ్ వేస్తారో వాళ్ళకు కూడా బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తాడనమాట. ఎవరైతే పెయింటింగ్ కళ ఉంటుందో చేతులతో వేస్తారు కదా, చేతులతో సంబంధించిన ఏ ప్రొఫెషన్స్ అయినా బుధుడే. ఒక మ్యూజిషియన్ అంటే మ్యూజిక్ని వాయిస్తారు కదా, వాళ్ళకు కూడా బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. అంతేకాకుండా ఈ పెయింటింగు, హాస్యము, ఇవి కాకుండా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా ఉద్యోగాలకు, క్రైమ్ డిపార్ట్మెంట్లో ఫింగర్ ప్రింట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి, వాటికి కూడా బుధుడి ఆధిపత్యాన్ని వహిస్తాడనమాట. ఫింగర్స్తో చేసే పనులన్నిటికీ ఈయన ఆధిపత్యాన్ని. ఇంకా వచ్చేసి బుధుడికి ఇంకొక క్వాలిటీ ఏంటంటే, ప్రాక్టికల్గా నేను జాతకాలు చెప్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బుధ గ్రహము ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క క్వాలిటీని బయటికి తీసుకొస్తాడనమాట. అంటే బుధుడు ఆకురాయి, అంటే కత్తి మొండిపోయినప్పుడు కానీ మనం ఆకురాయి కేసి గీక్తాం కదా బాగా పదును అవ్వడానికి. సో తుప్పు పట్టిన కత్తిని పదును పెడితే ఎలా పదును పెట్టడానికి ఆకురాయిని వాడతాంగా, బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంలో ఉన్న మాలిన్యాన్ని తీసేసి దానిలో ఉన్న పదునైన క్వాలిటీని బయటకు తీసుకొస్తారనమాట. సపోజ్ బుధుడు శుక్రునితో కలిశారనుకో, ఎవరి జాతకంలోనైనా, శుక్రుడు అంటే సున్నితమైన కళలకి అధిపతి అనమాట. సున్నితమైన కళలు, ఊహాజనితమైన కళలకి అధిపతి. అతనితో పాటు ఈ బుధుడు కలిస్తే సున్నితమైన కళకి ఇంకా సున్నితవాన్ని చేరిస్తే ఏమవుతుంది, సో ఒక ప్రొఫెషనలిజం అనేది బయటకు వస్తుంది. బుధ శుక్రుల కలయిక ఏ భావంలో ఉంటే జాతకంలో ఆ భావానికి సంబంధించిన ప్రొఫెషనలిజం అనేది ఆ జాతకుడికి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో కాలపురుషంలో ఎన్న భావం చూసుకోవాలి, ఏ భావకారకత్వాలకు సింక్ అయింది చూసుకోవాలి, ఆధిపత్యం. సో ఆ భావపరంగా ఆ జాతకుడికి ప్రొఫెషనలిజం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి, నమస్కారం.